బెంకాపల్లి తాండా శంకరంపేట మండలం మరి ఈ గ్రామానికి సంబంధించేసి మనం ఈరోజు గౌరవనీయులు పెద్దలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి యొక్క సూచనల మేరకు మరి ప్రజాపాలనలో భాగంగా వారి ఇచ్చిన హామీ మేరకు 4 ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ పథకాలు మొత్తం కూడా జిల్లాలో మనం అన్ని మండలాల్లో ప్రతి ఒక్క గ్రామంలో చేస్తున్నాం. ఒక్కొక్క గ్రామం ప్రతి మండలంలో కూడా చేస్తున్నాం. ఇదే విధంగా అంటే తెలంగాణలో కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 75 సంవత్సరాల నుండి గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ శుభ సమయాన మనం ఈ 4 ప్రతిష్టాత్మక పథకాలు కూడా మనం శంకరంపేట మండలంలో మిర్జాపల్లి తాండాలోనే మనం ప్రారంభిస్తున్నాము. దీనికి వచ్చిన మొత్తం కూడా రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలు కూడా ఉన్నవి. ఇప్పుడు మనం గతంలో మనం ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు కావచ్చు, గ్రామసభలో వచ్చిన దరఖాస్తు కావచ్చు, గతంలో మనము కులగణన సర్వే చేసినప్పుడు కానీ, సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సర్వే చేసినప్పుడు కానీ వచ్చిన వారి యొక్క అర్జీల మేరకు కానీ, వారి యొక్క సూచనల మేరకు కానీ, వారి యొక్క మరి మా రిప్రజెంటేషన్ మేరకు కానీ దాని ప్రకారం రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి మొత్తం కూడా రేషన్ కార్డులో ఎవరైనా రాకున్నా కానీ కూడా అది నిరంతర ప్రక్రియ కాబట్టి మన తర్వాత కూడా ఎంపీడీ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరు కూడా వచ్చేస్తున్నవి, ఎడిషన్స్ వస్తున్నవి, అదేవిధంగా కొత్త కార్డులు వస్తూ ఉన్నవి. ఇల్లు కూడా మనకి ఎందుకంటే ఈ రోజు మనము ఎక్కడైతే మండలంలోని ఒకే గ్రామం సెలెక్ట్ చేసినామో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, గౌరవ మంత్రివర్యులు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈరోజు మొత్తం కూడా సాచురేషన్ మోడ్లో కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపీడీ ఆఫీస్లో. కాబట్టి తదుపరి రైతు భరోసా విషయంలో చేసి మనకు జాబ్ కార్డ్, ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు ఉండి ఆ కుటుంబం, ఆ జాబ్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా భూమి లేకుండా ఉండి మరి వాళ్ళు గత ఆర్థిక సంవత్సరంలో అట్లీస్ట్ 20 రోజులు పనిచేసినట్లయితే వాళ్ళకి కూడా జరుగుతుంది. ఇది ప్రభుత్వం ఇస్తున్న భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తుంది. గోపాల్ ఇటు చూడమ్మా.